20వ సంకీర్తన. సామ్ 20, 20వ కీర్తన. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు ఆ రీతిగా మార్చి చదువుకున్నాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. తొమ్మిదవ వచనం అందరూ కలుసుకున్నాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రార్థనా సహవాసాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మీ ప్రార్థనలను సఫలపరచునుగాక, మీకు ఉత్తరం ఇచ్చునుగాక, మీ పట్ల కార్యాలు జరిగించునుగాక. మనం ఆరాధించే దేవుడు చాలా బలమైన దేవుడు, ప్రార్థన ఆలకించువాడు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ప్రార్థన ఆలకించువాడు. మనం ప్రార్థన చేసినప్పుడల్లా మన ప్రార్థనలకు ఆయన ఎలా ఉంటాడు తెలుసా? సమీపముగా ఉంటాడు. చెప్పండి, ఎలా ఉంటాడు? చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యం. ద్వితీయోపదేశకాండం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు ఎలా ఉన్నాడు? చెప్పండి, మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? లేడంతే. మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, ఎలా ఉన్నాడు? మీకు ఎవరైనా సమీపంగా ఉన్నారా అంటే మీరేమంటారు తెలుసా? ఆశ గారు, మా భర్త సమీపంగానే ఉన్నట్టే ఉన్నాడు, కానీ మళ్ళా ఆయన చెవులు ఏడవ ఉంటాయండి. మనుషులు ఎవరు సమీపంగా ఉన్నా లేకపోయినా మనం ఆరాధించే దేవుడు మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మనకి ఎలా ఉంటాడంట? సమీపముగా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అందుకనే ఆయన ప్రార్థన ఆలకించువాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతించగలరు. ప్రార్థన ఏం చేయవాడు? ఆలకించువాడు. ప్రార్థన వింటాడు ఆయన, ప్రార్థన వింటాడు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన వినుటే కాకుండా ఈరోజు మీకు ఒక గంభీరమైన విషయం కూడా చెప్తాను. చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం. మన ప్రార్థన వినటమే కాకుండా యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నా. ఎవడును తెలుసుకొనలేని
మహత్తైన కార్యములను, చెప్పండి ఆ మాట, ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను. చూసారండి, చూసారా? ఎవడునో తెలుసుకొనలేని, ఆయన మనకు సమీపంగా ఉండటమే కాదంట, ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని, గట్టిగా చెప్పండి, ఎన్ని అద్భుత క్రియలను ఆయన ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడా లేదా? ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు మన జీవితంలో. చెప్పండి, ఎన్ని? లెక్కలేనన్ని. చెప్పాలి గట్టిగా, ఎన్ని? మరలా 5వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, మరలా చెప్పండి, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా! ఎవరంట ఆయన? ఆయన ఎవరంట? లెక్కలేనన్ని. ఆ మాట చెప్పండి, మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే చెప్పండి, ఆయన అద్భుతం అండి. బిడ్డలతో క్షేమంగా ఉన్నామంటే, ఆయురారోగ్యాలతో ఉన్నామంటే, దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడా లేదా? పక్కనంతా చెప్పండి, లెక్కలేని అద్భుతాలు చేస్తున్నాడు నీ జీవితంలో. చెప్పాలి గట్టిగా, లెక్కలేని అద్భుతాలు చేస్తున్నాడు. చెప్పాలి, ఎన్ని అద్భుతాలు? మనం లెక్కించలేం. పాడతాం కదా మనం, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడేదా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే ఎన్ని అద్భుతాలు. ఈ రాత్రి ఆ అద్భుతాల్లో ఒక అద్భుతం ఏం చెప్పంటారా? ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. మన జీవితాల్లో చేసే లెక్కలేని అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన ప్రార్థనకు ఏమిస్తున్నాడు? జవాబిస్తున్నాడు. అందుకని ఈరోజు మన దేవుని ఒక గుణశీలతను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. చూడండి, 20వ కీర్తనలో చదువుకున్న ఆ మాట చూడండి, 5వ వచనం, 20వ కీర్తన 5వ వచనం, 20వ కీర్తన. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా! మన ప్రార్థనలన్నీ ఆయన ఏం చేస్తాడు? ఈరోజు దేవుని అద్భుత కార్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. 3 జీవితాలు ఈ రాత్రి మీకు చూపిస్తా. 3 భక్తులు, వారు చేసిన ప్రార్థనలు దేవుడు ఎలా సఫలపరిచాడో, దేవుడు ఎలా వారి జీవితాల్లో కార్యం చేశాడో ఒక 3 జీవితాలు ఈ రాత్రి మనం చూడబోతున్నాం. చూద్దామా? ఆదికాండం 24వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 24, ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. ఎలియాజరు, అబ్రహాము పెద్దదాసుడైన ఎలియాజరును అబ్రహాము తన కుమారుడి కోసం కోడలు తెప్పించడం కోసం పంపించాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగిందో చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను
తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్నా హరాయిములోనున్న నాహోరు పట్టణం చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి, చూడండి, ఎలియాజరు మోకరిస్తే ఏం మోకరించినాయంట? ఒంటెలు మోకరించినాయంట. గట్టిగా చప్పట్లు కొట్టిన హల్లెలూయా. అంటే ఎలియాజరు ఆ ఒంటెలకు ఏమి నేర్పించాడు? చెప్పండి, ఏం నేర్పించాడు? మోకాళ్ళ ప్రార్థన నేర్పించాడు. మామూలు ప్రార్థన కాదు. మోకాళ్ళు బాగుండి మోకరించమంటేనే మన దేవుని సన్నిధిలో ఏం చేయం? చెప్పండి, మోకరించలేం. కానీ ఎలియాజరు మోకరిస్తే ఒంటెలు కూడా ఏం చేసినాయి? చెప్పండి గట్టిగా, ఒంటెలు కూడా ఏం చేసినాయి? ఒంటెలు మోకరింప చేసి ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజరు. చూడండి 12వ వచనం. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడమను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడిని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపుతావని తెలుసుకుందని నేను. హల్లెలూయా. 15వ వచనం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రాహాము సోదరు నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని, చూశారండి, ప్రార్థన చేయటం ఇంకా ముగించక ముందే దేవుడు ప్రార్థనకి జవాబిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఎలియాజరు ప్రార్థనలో విశ్వాసం ఉంది. ఎలియాజరు ప్రార్థనలో పట్టుదల ఉంది. ఎలియాజరు ప్రార్థనలో దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎలియాజరు మోకరించడమే కాదు, ఎలియాజరు మోకరిస్తే చెప్పండి, ఒంటెలు కూడా ఏం చేసినాయి? చెప్పండి, ఒంటెలు ఎప్పుడైనా మోకరించినయా? మనం మోకరించడమే కష్టం. చూడండి, దేవుని సన్నిధిలో జంతువులు దేవుని మాటలు విన్నాయి, జంతువులు దేవుని స్వరాన్ని విన్నాయి, జంతువులు దేవుని మాటకు లోబడ్డాయి. చేప లోబడింది, సొర చెట్టు లోబడింది, ప్రకృతి లోబడింది, ఆకాశం లోబడింది. దేవుని సృష్టిలో జంతువులు దేవునికి లోబడుతున్నాయి. కానీ ఆయన చిత్త ప్రకారము సృష్టించబడిన మనమే దేవునికి లోబడలేకపోతున్నాం. ఎలియాజరు మోకరిస్తే, చెప్పండి, ఏం మోకరించినాయి? నేను అయిపోయిన తర్వాత ఎంతమంది మోకరిస్తారు అన్నప్పుడు మీరు ఎంతమంది మోకరిస్తారో, లైవ్లో చూస్తున్న వారు ఎంతమంది మోకరిస్తారో. మోకాళ్ళ ప్రార్థన. ఎలియాజరు మోకాళ్ళ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. దేవుడు ప్రార్థన ఆలకించి ప్రార్థన ముగించే లోపే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం కూడా మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా ఏమిస్తాడు? జవాబిస్తాడు. కాబట్టి దేవుడు చేసిన లెక్కలేని అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే, యేసయ్య మన ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు మొరపెట్టినా ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ఆయన మన ప్రార్థనకు చెవియొగ్గి ఆలకించే దేవుడు అన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. ఎలియాజరు ప్రార్థన విన్న దేవుడు ఈరోజు మీ ప్రార్థన వినడా? చెప్పండి, వింటా? అయితే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గట్టి నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఏ సమస్యలతో పోరాడుతూ వచ్చారో, ఏ సమస్యలతో నలిగిపోతూ వచ్చారో, రాత్రి మీరు ప్రార్థన చేయండి.
మీరు ప్రార్థన చేసి చెయ్యక ముందే ప్రభు మీకు జవాబు దయచేయునుగాక, ప్రభు మీకు ఉత్తరం ఇచ్చునుగాక, ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఎలియాజరు ప్రార్థన. రెండవది రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఎవరు కనపడతారు మనకి? ఎవరు కనపడతారు? ఏలియా. ఏలియా చెప్పండి, ఎవరు? దైవజనుడైన ఏలియా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచును. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి నీళ్ళనేం చేసింది? ఏలియా ఇంకా ప్రార్థన చేయుట చాలించక ముందే, ఎప్పుడండి చెప్పండి? ప్రార్థన ముగించాడా? ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. ఏ మాట? 38వ వచనం చదవండి. అతడు ఈలాగున ప్రార్థన ఆకాశం నుండి ఏం దిగింది? చూసారండి? ప్రార్థన ముగించక ముందే. ఏలియా ప్రార్థనలో ఏముంది? ఎలియాజరు ప్రార్థనలో విశ్వాసం చూసే ఏలియా ప్రార్థనలో ఏముంది అంటే పైన ఒక అద్భుతమైన మాట 33వ వచనం చూడండి. 33వ వచనం చూడండి. కట్టెలను ఏం చేశాడంట? క్రమం ఉంది. ఏలియా ప్రార్థన ఏముంది? దెర్ ఈజ్ ఎన్ ఆర్డర్. క్రమం ఉంది. ప్రార్థనలో ప్రార్థన క్రమం ఉంది. క్రమముతో కూడిన ప్రార్థన ఏలియాలో ఉంది. చూసారా? ఎలియాజరు ప్రార్థనలో విశ్వాసం ఉంది, ఏలియా ప్రార్థనలో క్రమం ఉంది. చూసారండి? మన ప్రార్థనలో కూడా ఏముండాలి? క్రమం ఉండాలి. చెప్పాలి, ఏముండాలి? దేవునికి ఇష్టమైన క్రమము. క్రమము లేకుండా ప్రార్థన చేయకూడదు. క్రమము తప్పి నడవకూడదు. క్రమము లేకపోతే ఏముంటుంది చెప్పండి? అక్రమం ఉంటుంది. చెప్పండి, క్రమము లేకపోతే కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చి ఆదివారం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. జీవితం అంతా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చి లోకంలో శుద్ధి లేకుండా, బ్రతుకులో క్రమం లేకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? క్రమం ఉండాలి. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? క్రమము. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసి పంచిపెడుతూ ఏమన్నాడు చెప్పండి? పంక్తులుగా కూర్చోబెట్టమన్నాడు. ఎలా కూర్చోమన్నాడు? ఆర్డర్గా కూర్చోబెట్టండి. దేవుని అద్భుతం చూడాలంటే క్రమం ఉండాలి. విశ్వాస జీవితంలో దేవుని అద్భుత కార్యాలు చూడాలంటే క్రమం ఉండాలి. ప్రార్థనలో కూడా క్రమం ఉండాలి. క్రమము లేని ప్రార్థన దేవుడు ఆలకించడు. క్రమశిక్షణ. ఏలియా క్రమముతో కూడిన ప్రార్థన చేశాడు. బైబిల్లో రాశారు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ వర్షింపకుండినట్లు ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది.
ఏలియా నీతిమంతుడుగా ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలో నీతి ఉందా? మన ప్రార్థనలో క్రమం ఉందా? దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు నీ ప్రార్థన చెవియొగ్గాలంటే, దేవుడు నీ ప్రార్థన అద్భుతం చేయాలంటే క్రమం ఉండాలి. ఎలియాజరు ప్రార్థనలో ఏమో విశ్వాసం చూసేమో, ఏలియా ప్రార్థనలో ఏమని చెప్పండి? క్రమం ఉంది. అందుకని ప్రార్థన చేయుచుండగానే, ఇంకా ప్రార్థన ముగించలేదండి, ఏలియా ప్రార్థన చేయుచు ఉండగానే యెహోవా ఆకాశం నుండి ఏం పంపించాడు? అగ్ని కురిపించాడు, కందకాన్ని కాల్చివేశాడు. నువ్వు ప్రార్థన చేయించి ఉండగా దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే క్రమం ఉండాలి. క్రమముతో కూడిన జీవితం ఉండాలి. దేవునికి ఇష్టమైన క్రమం ఉండాలి. క్రమముతో కూడిన జీవితం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఏలియా ప్రార్థనలో క్రమం ఉంది, ఎలియాజరు ప్రార్థనలో విశ్వాసం ఉంది. 3వ చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. సంఘం ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 12. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ఎలా ప్రార్థన చేశారంటే సంఘము ఆసక్తి, అత్యాసక్తి, బహు ఆసక్తి. సంఘమైతే అత్యాసక్తితో. కాబట్టి ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? దేవుడు కార్యం చేయాలి, దేవుడి రాత్రి నా ప్రార్థన వినాలి అనే అత్యాసక్తి చూపించాలి మన ప్రార్థనలో. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ఏం చేస్తున్నారు? ఏమైంది చూడండి, వాళ్ళు ప్రార్థన చేయటం వల్ల. 6వ వచనం, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి, చూశారండి, సంఖ్యలు ఏమైపోయినాయి? ప్రార్థనకు సంఖ్యలు ఊడిపడతాయి, బంధకాలు తెగిపోతాయి, చీకటి శక్తుల మీద విడుదల కలుగుతుంది. ప్రార్థన ఎంత బలమైనదో చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు ప్రార్థనల అత్యాసక్తి. మన ప్రార్థనల అత్యాసక్తి ఉందా? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామా? ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏం చెప్పండి? వినండి బాగా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈరోజు కూర ఎంత బాగుందిరా అని ఏం చేస్తారు చెప్పండి? ఆసక్తితో తింటారు. తినే విషయంలో కూడా ఏముంటుంది? అబ్బా ఎప్పుడు చేస్తా కానీ ఇంత టేస్ట్గా ఎప్పుడు కుదరలే అని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? రోజు 2 ముద్దలు తినేది ఆ రోజు ఏం చేస్తారు చెప్పండి? 4 ముద్దలు తింటారు కదండి. ఏమైంది దాంట్లో? ఆసక్తి. ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని బిడ్డలంగా మనకేం రావాలో తెలుసా? దేవునితో మాట్లాడుతున్నా. ప్రార్థన అంటే ఏం చెప్పండి? సియోను గీతాల్లో పాట నేను పాడతా కదా, నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని.
ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయంలో దయ చూపిన కరుణించి హాయిగా నన్ను చేర్చుకొను నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నీవచ్చితిని. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలియాజరు ప్రార్థన విశ్వాసంతో చేశాడు, దేవుని అద్భుతం చేశాడు. ఏలియా ప్రార్థన క్రమముతో చేశాడు, దేవుని అద్భుతం చేశాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేశారు. చెరసాల బంధకాలు ఏమైపోయినాయి? ఊడిపడిపోయినాయి. బిడ్డల బంధకాలు ఊడిపడాలంటే చాలామంది అండి యవన బిడ్డలు ఈ రోజుల గంజాయి, దొరలవాట్లు, భయంకరమైన వ్యసనాలు, తాగుడు, భయంకరమైన దురలవాట్లకు లోనైపోయారు. వారి బంధకాలు విడిపోవాలంటే సంఘముగా మనం ఎలా ప్రార్థన చేయాలి? అత్యాసక్తి. చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలి? అత్యాసక్తి. ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తామో మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కదండి. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు లెక్కలేనన్ని, చెప్పండి, అద్భుత క్రియలు చేయవాడా. ఏంటి? ఎన్ని కార్యాలు? లెక్కలేనన్ని. చెప్పాలి గట్టిగా. ఏ క్రియలు? లెక్కలేనన్ని. దేవుడు ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘంలో లెక్కలేని అద్భుతాలు చేయాలంటే ప్రార్థన చేద్దాం. ఏలియా క్రమముతో ప్రార్థన చేశాడు. ఎలియాజరు విశ్వాసంతో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేశాడు. మనం కూడా అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో కూడా గట్టి కార్యాలు, అద్భుత కార్యాలు, లెక్కలేనన్ని కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు లెక్కలేనన్ని, మామూలు కాదండి, మోకరించగలిగిన వారందరూ మోకరించండి దేవుని సన్నిధి. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు, లెక్కలేని అద్భుత క్రియలు చేయువాడంట దేవుడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో లెక్కలేని అద్భుత క్రియలు చేయటానికి ఆయన సిద్ధపడుతూ ఉండగా, ప్రభువా ఇదిగో నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నానయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎలియాజరు ప్రార్థనలో విశ్వాసం చూసావయ్యా, ఏలియా ప్రార్థనలో క్రమము చూసావయ్యా, సంఘ ప్రార్థనలో అత్యాసక్తిని చూసావయ్యా. యేసయ్య రాత్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ప్రార్థన ఆలకించేవాడా నీకు స్తోత్రాలు. ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములు, లెక్కలేని అద్భుత క్రియలు చేయువాడవయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నానయ్యా, ఈ రాత్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నానయ్యా. ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దాం.